గాయత్రి వంటింటికి స్వాగతం. ఇక్కడ నేను చూపించబోయే వంటని మీరు కూడా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో రుచి చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాను. ఈ వంటలపై మీ అభిప్రాయాలు, ప్రశ్నలు నాకు gayatri@gayatrivantillu.com ద్వారా తెలియపరచగలరు. ఈరోజు గాయత్రి వంటింట్లో పొట్లకాయ కూర తయారు చేయడం నేర్చుకుందాం. దీనికి కావలసిన పదార్థాలు: పొట్లకాయలు 500 గ్రాములు, శనగపప్పు 1.5 టీ స్పూన్లు, మినప్పప్పు 1 టీ స్పూను, ఆవాలు 3/4 టీ స్పూను, జీలకర్ర 3/4 టీ స్పూను, ఎండుమిరపకాయలు 2, ఉప్పు రుచికి తగినంత, కరివేపాకు కొద్దిగా, నూనె 3 టీ స్పూన్లు. ఇప్పుడు ప్రిపరేషన్స్ని చూద్దాం. ముందుగా పొట్లకాయల్ని శుభ్రంగా కడగండి. అన్ని పొట్లకాయల్ని ఈ రకంగా కడుక్కున్న తర్వాత వీటిని సన్నగా చక్రాలల్లే తరుక్కోవాలి. చాకును ఉపయోగించి కానీ లేదంటే ఫుడ్ ప్రాసెసర్ బౌల్లో థిన్ స్లైసర్ బ్లేడ్ని ఉపయోగించి కానీ సన్నటి చక్రాలల్లే తరుక్కుని పెట్టుకోండి. ఒక డీప్ బౌల్ తీసుకుని దాంట్లోకి ఈ చక్రాలల్లే తరుక్కున్న పొట్లకాయ ముక్కల్ని వేసుకోండి. దానిపైన తగినంత ఉప్పు వేసుకుని ఈ ఉప్పంతాను ముక్కలకి పట్టేటట్టుగా వేళ్లతో బాగా పిసుకుతూ కలపండి. ఉప్పుని ఈ ముక్కలకి పట్టిస్తే ఈ కూరలో నుంచి నీరు ఊరుతుంది. ఇలా ముక్కలకి ఉప్పుని కలుపుకున్నాక ఆ బౌల్ మీద మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఎండుమిరపకాయలకి తొడిమెల్ని తీసేసి ముక్కలల్లే చేసుకుని పెట్టుకోండి. ఒక మైక్రోవేవ్ సేఫ్ బౌల్ని తీసుకోండి. 5 నిమిషాలు అయిన తర్వాత ఈ కూర ముక్కల్లో నుంచి చూశారు, నీరు ఈ రకంగా ఊరింది. వేళ్ల మధ్య పట్టుకుని ఈ ముక్కల్ని గట్టిగా పిండి నీళ్ళన్నీ తీసేయండి. ఇలా పిండుకున్న ముక్కల్ని బౌల్లోకి వేసుకోండి. అన్ని కూర ముక్కల్ని ఈ రకంగా పిండుకుని మైక్రోవేవ్ సేఫ్ బౌల్లోకి వేసుకోండి. పొట్లకాయల్లోంచి ఊరిన ఈ నీరు మిగిలింది కదా, దీన్ని పారేయవలసిన అవసరం లేదు. దీనితో చారు పెట్టుకోవచ్చు. ఒక బౌల్లోకి ఈ నీళ్ళని పోసుకుని దాంట్లో తగినన్ని టమాటా ముక్కల్ని వేసుకుని స్టవ్ మీద పెట్టండి. ఆ పైన అవసరమైనన్ని నీళ్లు పోసుకుని కొద్దిగా పసుపు వేసుకోండి. ఇలా మరుగుతున్న చారులో చింతపండు రసం వేసుకుని తగినన్ని మిరియాలని దంచి వేయండి. ఆ పైన చారు పొడిని వేసుకుని మరగనివ్వండి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమానికి తిరగమూత పెట్టుకుంటే గుమగుమలాడే చారు ఇట్టే తయారైపోతుంది. సరే, ఇక్కడ పొట్లకాయల్ని పిండుకుని బౌల్లో పెట్టుకున్నాం కదా, ఆ బౌల్ని తీసుకెళ్ళి మైక్రోవేవ్ ఓవెన్లో పెట్టుకుని దానిపైన మూత ఏటవాలుగా పెట్టుకోండి. ఈ పొట్లకాయ ముక్కల్ని హై పవర్ మీద 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత ఒకసారి స్పూన్తో కలుపుకుని 30% పవర్లో 5 నిమిషాల పాటు ఉడికించండి. ఆ తర్వాత 5 నిమిషాలు స్టాండింగ్ టైం ఇచ్చి చూస్తే కూర ముక్కలు పూర్తిగా ఉడికి ఉంటాయి. ఇప్పుడు ఈ కూర తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా స్టవ్ మీద మూకుడు పెట్టి వెచ్చబెట్టండి. దాంట్లో నూనె వేసి కాయండి. నూనె కాగిన తర్వాత ముందుగా శనగపప్పు వేయండి. ఆ పైన మినప్పప్పును కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించుకోండి. ఈ పప్పులు రెండూను లైట్గా రంగు మారుతూ ఉన్నప్పుడు ఇందులో ఆవాలు వేసుకోండి. ఆ పైన జీలకర్ర కూడా వేసుకుని కలుపుకుంటూ వేయించండి. ఆవాలు జీలకర్ర చిటపటలాడే సమయానికి పప్పులు కూడా పూర్తిగా వేగుతాయి. అప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోండి. అలాగే ఎండుమిరపకాయ ముక్కల్ని కూడా వేసి కలపండి. ఇప్పుడు ఈ తిరగమూతలో ఉడికించి పెట్టుకున్న కూర ముక్కల్ని వేసి బాగా కలపండి. ఈ కూరలోని తడంతా పోయి పొడిపొడిలాడుతూ వచ్చేదాకా కలుపుకుంటూ వేయించండి. ఇలా తడిపోయిన తర్వాత ఈ కూర తయారైపోతుంది. దాన్ని తీసి ఒక సర్వింగ్ బౌల్లోకి పెట్టుకుని వేడివేడి అన్నంతో సర్వ్ చేసుకోండి. పొట్లకాయలు తింటే రక్తం పడుతుందని అంటారు. ఎనిమిగ్గా ఉన్న వాళ్ళకి ఈ కూర ఎంతో మేలు చేస్తుంది. ఆరోగ్యంగా ఉండటం కోసం ఇటువంటి కూరల్ని నిత్యం మనం చేసుకునే వంటల్లో ఇంక్లూడ్ చేసుకుంటే ఎంతో మంచిది. సొరకాయ, బీరకాయ, పొట్లకాయ ఇటువంటి కూరలు చప్పగా ఉంటాయని చాలామంది అభిప్రాయం. కానీ ఈ కూరలు సహజంగా కొద్దిగా తీయగా ఉంటాయి. అందువల్లనే ఎక్కువగా కాకుండా 1-2 ఎండుమిరపకాయల్ని ఉపయోగించటం, అలాగే వాటిని తుంపుకుని మాత్రమే వేసుకోవటం చేస్తే కారం ఉంది లేదు అనేటట్టుగా ఉండి ఆ కూరలోని తీపి
ఈ కారానికి సరిపోయి రుచిగా కమ్మగా ఉంటుంది. పొట్లకాయ కూర తయారు చేసుకుంటే ఇట్టే చారు కూడా తయారైపోతుంది. ఈ మూవీ క్లిప్ ద్వారా ఈ సింపుల్ రెసిపీని మీరు కూడా తయారు చేసుకుని ఆనందిస్తారని ఆశిస్తాను. ఈ రెసిపీకి సంబంధించిన డీటెయిల్డ్ డిస్క్రిప్షన్, టిప్స్ మీరు నా వెబ్సైట్లో చూడగలరు. ఇలాంటి మరెన్నో వంటలని మీరు నా వెబ్సైట్ gayatrivantillu.comలో చూడగలరు.